మీకు తెలిసిన చోటకి. అంతేగాని దాన్ని తీసుకొచ్చి శాస్త్రానికి ఆపాదించడము, ఏదో శాస్త్రాన్ని అడగదని చెప్పి దాన్ని అవహేళనగా మాట్లాడటం అనేది మాత్రం దీన్ని ఖండించవలసిన విషయం. ఎందుకంటే మాకు చెట్టు పుట్ట రాయి రప్పకి మేము పూజ చేసే అలవాటు మా హిందూ సాంప్రదాయం. కాబట్టి మేము సనాతన ధర్మంలో మేము వాటిని నమ్ముకున్నాం. ఆ నమ్మకం మాకు పనిచేస్తుంది. అది మూఢనమ్మకం. నమ్మకం వేరు, విశ్వాసం వేరు, మూఢనమ్మకం వేరు. మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఎవరు చెప్పాలి? అదే చెప్తున్నా, నేను రమ్మంటాను కదమ్మా. సమాజ సేవ చేయటం ఒక మాట చెప్పట్లేదు. నేను అన్నది దైవం మంత్రాధీనం అన్నాడు. అది మంత్రాధీనం అయినప్పుడు క్షుద్రశక్తి కూడా మంత్రాధీనమే కదా, ఎందుకు కాదు? ఎలా అవుతుంది అది? ఎందుకు కాదు? దైవమే మంత్రాధీనం అయినప్పుడు, ఒక దైవమే మంత్రాధీనం అయినప్పుడు క్షుద్రశక్తి ఎందుకు కాదు? అది మంత్రం లేదు, అది మూఢాచారం. దైవమే ఇబ్బంది ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే మీరు ఇన్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, మీరు ఇన్ని సంజాయిషి అడగాలి. ఏంటి మీరు అందరూ బెదిరించింది జనాల్ని పొద్దున్నుంచి రాత్రి దాకా? ఇదిగో రాహుకాలం అంటావు, నువ్వు సోమవారం ఇదంటావు, బుధవారం ఇదంటావు, మంగళవారం ముట్టుకోవద్దంటావు, ప్రయాణం చేయొద్దంటావు, రాత్రి పడుకోవద్దంటావు, మాట్లాడొద్దంటావు, ఈ తేదీ ఏదో అయిపోతుంది అంటావు. ప్రతి ఒక్కరిని భయపెట్టి ముహూర్తం చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఏ మనిషి ఎక్కడ ఆలోచించుకుని బాగుపడతాడేమో అని వాళ్ళని భయపెట్టి మళ్ళీ నీకు రజస్వల ఎప్పుడు అవుతుందో ఫస్ట్ టైం అది చూసుకుని దానికి కూడా రెమెడీస్ ఉంటాయని పంచాంగాల్లో రాసి ఇవన్నీ చేసి నువ్వు ప్రతి పనికి కూడా నా దగ్గరికి రావాలి. ఎప్పుడు పుట్టాలో అనే దాన్ని కూడా సిజేరియన్ మీద బేస్ చేస్తాలే కాదండి. తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన పెద్దగడ్డ ఉంటుంది, ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన గర్భధానం ఎప్పుడు చేయాలో చెప్తున్నాడండి, సెక్స్ ఎప్పుడు చేయాలో చెప్తాడంటే డబ్బులు తీసుకుని. తెలుగు యూనివర్సిటీలో ఎంప్లాయీ అండి ఆయన, గవర్నమెంట్తో పనిచేస్తాడండి. వీళ్ళందరూ అండి చెప్పేది గ్రహణం వస్తుంది నువ్వు తినద్దు అని చెప్తారా? నువ్వు ముందే తిను, గ్రహణం వచ్చేటప్పటికి అరిగిపోవాలని చెప్తారా? తర్వాత ఇంట్లో నేను పారేయమని చెప్తారా? గర్భిణీ స్త్రీలందరూ మీరు అక్కడ కూర్చోవద్దు, మీరు తలుపేసుకోండి అని చెప్తారా? ఏంటండి ఈ మాటలు? వీళ్ళందరూ సైన్స్ పరిభాషను తీసుకొచ్చేసి జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఇంకేదో మీరు తెలుగులో అడిగితే ఇంకేదో భాషలో చెప్పుకుంటున్నాడు ఆయన సమాధానాలు. తెలుగులో చెప్పు, ఇక్కడ మాట్లాడుతుంది అది. నేను ఇందాక మీకు చెప్పిందండి, ఆగండి, నేను మాట్లాడడం అవలేదు, ఆగండి. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పిన గ్రామం అండి, ఇదేం మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం, తమాషాలు కాదు ఇది. ఇప్పుడు పసునూరు గ్రామం అండి, తుంగతుర్తి మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్. అక్కడ ఇలా జరిగింది. చాలా చోట్ల మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఇది ఇట్లా కాదు అనేసి మేమందరము కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ రిక్వెస్ట్ రెండు కూడా అవి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి, ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలి. గుళ్ళల్లో కూడా సాక్రిఫైజెస్ జరుగుతున్నాయి జంతువులవి. గుళ్ళల్లో సాక్రిఫైజెస్ ఇప్పుడు ఇది శాక్తేయమో ఇది కాదు అదో ఎవరికి కావాలండి, అవన్నీ ప్రాణాలు పోతున్నాయి, చంపుతున్నారు. మాకు అది కావాలి. క్రైమ్ జరుగుతుంది, క్రైమ్ లో క్లాసిఫికేషన్ నాకు చెప్తే నాకు దేనికి చెప్పుకోండి. అయితే ఇదేం సమాజ సేవ భయపెట్టడం? అయితే అప్పుడు మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వి గేవ్ ద డాక్యుమెంటేషన్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశంలో హత్యలు, ఆడవారి హత్యలు 2500 మందిని చంపేశారు 15 సంవత్సరాల కాలంలో. ఇది ఇట్స్ డేటెడ్. తర్వాత ఇంకెక్కువ మందిని చంపారు. మగవాళ్ళే లెక్క పెట్టలేదు, ఆడ మగ కలిపి చంపుతారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని చంపుతారు, ఇద్దరిని చెట్టుకు కట్టేస్తారు, ఇద్దరు పళ్ళు ఊడగొడతారు, ఇద్దరు జననాంగాల్లో కారం పూస్తారు, ఇన్ని చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నది ఇలా జరుగుతూ ఉందండి. మీరు డైరెక్షన్స్ ఇవ్వండి గవర్నమెంట్కి అంటే చీఫ్ సెక్రటరీకి డీజీపీకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఇస్తే 4 రోజులు సమాధానం చెప్పమంటే మాకు ఇంకో 2 నెలలు కావాలన్నారు. ఇప్పటికి 6-7 సంవత్సరాలు అయింది. నోబడీ హ్యాస్ ఆన్సర్డ్. ఈ ఇన్స్టెంట్ క్రైమ్లో పోలీస్ శాఖ చాలా బాగా రియాక్ట్ అయింది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర 10 మందో ఎంతమందో పిల్లల్ని అబ్డక్ట్ చేసి అక్కడ ఒక రూమ్ లో పెట్టేస్తే మమ్మల్ని సాక్రిఫైస్ చేయటం, నరబలి ఇవ్వటానికి మమ్మల్ని ఇక్కడ పెట్టారు, మేము పారిపోయి వచ్చామని పిల్లలు వచ్చారు. ఎంత పెద్ద మ్యాటర్ అవ్వాలండి. ఇదిగోండి ఈయనకి మిగతా వాళ్ళకి మీరు మాట్లాడుతూ ఉండగా నా తల్లోంచి తీసాను, ఇంకా ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి ఎంట్రుక చేయండి, చేతబడి నాకు, నా చొక్కా, గోల్డ్ కూడా ఇస్తాను, చేయండి. మీ మంత్రం చదవండి, ఆ తంత్రం చేయండి, ఏదైనా చేయండి. చాలు, ఈ డిస్కషన్స్ ఆపండి, డిస్కషన్స్ ఆపండి. అశ్వమేధము నరమేధము దగ్గరే మొదలైనవి అన్ని. అయితే మీరంటున్నటువంటి శాస్త్రంలో ఉన్న నమ్మకం ఏంటి, మూఢ విశ్వాసాలు ఏంటో తెలుసుకుందాం.